ఏం సార్, ఈ ఇంట్లో మీ పేషెంట్ ఎవరు? ఇంట్లో వాళ్ళు ఎవరో తెలుసమ్మా? మా నాన్నగారి స్నేహితుడైనా. ప్లీజ్ చెప్పండి సార్, ఎందుకు వచ్చారు? ఆయనకి సిగరెట్లు కాల్చడం ఎక్కువైపోయి గుండె నొప్పి వచ్చిందమ్మా. వస్తానమ్మా. ఎప్పుడొచ్చావు? ఏమిటమ్మా ఇంత అర్జెంట్గా వచ్చావు? మీతో మాట్లాడాలి. అసలు మీ ఉద్దేశం ఏమిటి? ఏమనుకుంటున్నారు? ఏమిటమ్మా? అసలు డాక్టర్ ఎందుకు ఇంటికి రావాలి? అదే అదా? వాట్ డూ యు మీన్? ఇట్స్ ఏ సీరియస్ థింగ్. ఇలా ఇవ్వండి. ఇది ఎప్పుడైనా చదివారా? ఆగండి, ఇది ఎప్పుడైనా చదివారా? అమ్మేవాళ్ళు ఇది పాయిజన్ అని చెప్పి మరీ అమ్ముతుంటే తాగేవాళ్ళు మాత్రం ఇది ఫ్యాషన్ అనుకుని తాగుతున్నారు. కాదమ్మా, మనిషి తెలిసి కూడా తప్పు చేస్తున్నాడు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. తాగుబోతూ, తిరుగుబోతూ, జోదరి అనేవి బిరుదులు కావమ్మా. అలా పిలిపించుకోవటం ఎవరికీ సరదా కూడా కాదు. అయినా వాటికి మనుషులు బానిసలు కాకుండా పోరు. లోకం దృష్టిలో వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ దృష్టిలో వాళ్లకు అదే దారి. మానసికంగా ఒంటరితనం అనిపించే ప్రతి మనిషికి ఒక్కొక్క వ్యసనం, ఒక్కొక్క స్నేహితుడమ్మా. అయితే సిగరెట్ మీకు స్నేహితుడు అన్నమాట? అవునమ్మా, రాత్రి పగలు నన్ను విడిచిపెట్టకుండా నాకు తోడుగా ఉండేది ఇదొక్కటేనమ్మా. అంటే మీకెవరైనా తోడుగా స్నేహితుడుంటే సిగరెట్ మానేస్తారన్నమాట. అయితే నేనుంటాను, సిగరెట్లు మానేయండి. షూర్. నాట్ షూర్, ప్రామిస్. ఏది మీ దగ్గర ఉన్న సిగరెట్లను తీయండి. అలాగే. ఇది మడ్రికి. కంగ్రాచులేషన్స్. అంటే వెళ్ళిపోవాల్సిందేనా? మనిషికి బలం వచ్చిందిగా. మనసులో బలం తగ్గిందే, వెళ్ళక తప్పదా? అది గెలిచిన వాళ్లే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం ఇక్కడే ఉండిపోవాలనుకుంటే? ఇప్పట్లా కాదు, ఉన్నందుకు తిన్నందుకు అనా పైసలతో సహా డబ్బు ఇచ్చేస్తాను. జస్ట్ లైక్ ఏ పేయింగ్. కాఫీ. థ్యాంక్ యూ. 30 పైసలు. ఈ రోజు నుంచి ఒక పుస్తకం పెట్టుకుని అకౌంట్ రాసుకో. వెరీ గుడ్. ₹80 తప్పు సాసరు. ₹2. ఈ రోజు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నిజం చెప్పాలంటే నా జీవితంలో ఆనందం అంటే ఏమిటో తెలిసిన మొట్టమొదటి రోజు ఇదే.
అది మామూలు కుర్చీ కాదు, నా భార్య కూర్చునే కుర్చీ. ఆమె బ్రతికింది ఆ కుర్చీలోనే, చివరకు ప్రాణం విడిచింది ఆ కుర్చీలోనే. ఆఖరిసారిగా ఆ కుర్చీలో కూర్చునే మంచినీళ్ళు అడిగింది. నేను నీళ్లు తెచ్చిచ్చేలోగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆమె జ్ఞాపకార్థం ఆ కుర్చీని ఈ పూజ గదిలోనే ఉంచాను. నువ్వు నన్ను మొండివాణ్ణనుకో, మూర్ఖుననుకో, ఏమనుకున్నా సరే, నేను పవిత్రంగా చూసుకునే నా భార్య జ్ఞాపక చిహ్నం మీద నువ్వు కాలు పెట్టగానే సహించలేక చేయి చేసుకున్నాను. కళ్యాణి, వెళ్ళిపోతున్నావా? ఎంత మంచి మనిషి. ఇలాంటి వాళ్ళ మధ్య ఉండడం నిజంగా నా అదృష్టం. ఎరా, నువ్వు ఇంకా భోజనం తేవడానికి వల్ల అడుగుతున్నాను సార్. అక్కర్లేదు, భోజనం రెడీ సార్. రెడీయా?